హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్లౌజ్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది ఈజీగా వేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ గోల్డ్ కలర్ క్లాత్ అయితే క్రాస్ పీసులు కటింగ్ అయితే చేశాను. 2 పీసులు పెద్ద పీసులు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి, ఒకటి అడ్డం పెట్టాను, ఒకటి నిలువు పెట్టాను. ఆ చివర నుండి ఈ చివర వరకు క్రాస్గా అయితే కుట్టయితే వేశాను. ఈ ముక్కలు మనం క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలు 2 పెద్ద ముక్కలు, మనం 2 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదండి. ఈ ముక్కలు గోల్డ్ కలర్వి ఈ విధంగా ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టి క్రాస్గా ఇట్లా స్టిచ్ అయితే వేయాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పీస్ అయితే 1.5 ఇంచులు అయితే ఉందండి. అప్పుడు చూడండి, ఇది క్రాస్ పీస్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను నెక్ కోసమని. మనం ఒకవేళ హ్యాండ్స్కి పైపింగ్ వేయాలనుకుంటే స్ట్రేట్ పీస్ తీసుకున్నా పర్లేదు. నెక్ కోసం వేసినప్పుడు కంపల్సరీ క్రాస్ పీస్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను థ్రెడ్ అయితే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ముడి వేసాను జారిపోకుండా ఉండడానికని. ముడి వేసిన తర్వాత నేను సింగిల్ పాదం అయితే పెట్టుకున్నానండి. సింగిల్ పాదము మనకు ఎటువైపు బాటం ఉంటే అటువైపు పెట్టుకొని వేసుకోవచ్చండి. లెఫ్ట్ హ్యాండ్దండి సింగిల్ ఫుట్ అనేది, మనకు ఏ వైపు ఉన్నా వేయవచ్చు. నేనైతే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడు దానిపైన నేనైతే థ్రెడ్ పైపింగ్ కోసమని పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను. నేను మిడిల్లో థ్రెడ్ పెట్టి 2 క్లాతులు 2 చివర్లు సమానంగా కొంచెం టైట్గా పట్టుకోవాలండి. క్లాత్ను థ్రెడ్ పట్టకూడదు. క్లాతులు 2 సమానంగాను కొంచెం టైట్గాను పట్టుకొని కొంచెం ఇటు సైడు కుడి చేతి వైపు కొద్దిగా క్రాస్ అనేది తిప్పుకోవాలి. క్లాత్ను తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టయితే పడుతుంది. చూడండి, కొంచెం కుడి చేతి వైపు కొద్దిగా క్రాస్ పట్టుకొని క్లాత్ని అయితే టైట్గా పట్టాలి, థ్రెడ్ను పట్టకూడదు. ఈ విధంగా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు అయితే పడుతుందండి. ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. మనకి ఎంత అయితే అవసరం ఉంటే అంత థ్రెడ్ కూడా క్లాతులు జాయిన్ చేసుకొని రెడీ చేసుకోవచ్చండి. ఈజీగానే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టొస్తుందండి అంతా కూడా. లోడింగ్ పద్ధతిలో వేసినప్పుడు సింగిల్ ఫుట్ అమర్చుకొని వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా పైపింగ్ అనేది రెడీ అవుతుందండి. ఈ సింగిల్ ఫుట్ మీద మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రకాలు ఉంటాయి సింగిల్ ఫుట్స్. ఇప్పుడు మనకి ఏ సైడ్ ఉన్నా పర్లేదండి, మన చేతి వాటాన్ని పట్టుకొని అమర్చుకొని పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్కు అయితే మొత్తం క్రాస్ పీసులు 2 పెద్దవి క్రాస్ పీసులు అయితే తీసుకొని 1.5 ఇంచుల క్లాత్ అయితే తీసుకొని వెడల్పులో 1.5 నెక్ ఏమో మనకు సరిపోయినంత తీసుకొని మధ్యలో జాయింట్ వేసుకొని ఈ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టి పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేశానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలంటే కొంచెం కుడి చేతి వైపు కొద్దిగా క్రాస్గా పట్టుకొని జరుపుకుంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందండి. థ్రెడ్ రెడీ అయిన తర్వాత 1/4 ఇంచు క్లాత్ మాత్రమే ఉంచాలి. మిగతా ఎక్స్ట్రా ఎంత ఉన్నా అంత కటింగ్ అయితే చేయాలండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు 1/4 ఇంచు క్లాత్ మాత్రమే థ్రెడ్ పైపింగ్ పక్కకి ఉంచి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేయాలి. కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను లైనింగ్కు అయితే పైపింగ్ థ్రెడ్ అయితే కుడుతున్నానండి. చూడండి, నేను నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకొస్తున్నాను లెఫ్ట్ సైడ్ నుండి. ఇప్పుడు నాకు టెన్షన్ అటువైపే వాటం ఉంది, అందుకే ఆ విధంగా కుడుతున్నాను. మీకు ఈ టెన్షన్ కాకుండా ఇంకో టెన్షన్ ఉన్నట్టయితే ఆ చేయి వైపు నుంచి ఈ చేయి వైపు నుంచి ఎటు నుంచి కుట్టినా పర్లేదు. కుట్టుడు అయితే అంతేనండి, ఈజీగానే కొంచెం కొంచెంగా పట్టుకొని ఎక్కువగా సాగతీయకుండా కొద్దిగంతా రౌండ్ తిప్పుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము పైపింగ్ది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్కి. ఇప్పుడు నేను లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ కుట్టిన వైపు కాకుండా రివర్స్ వైపు అనేది పైకి అయితే పెట్టుకున్నాను. బ్లౌజ్ పీస్ మెయిన్ వైపున ఈ లైనింగ్ పీస్ థ్రెడ్
కిందికి పెట్టి థ్రెడ్ పైపింగ్ వేసింది కిందికి పెట్టి పైకి రాంగ్ సైడ్ పెట్టి ఇంతకుముందు వేసిన కుట్టు పైనుండి నేను కుట్టు వేస్తున్నానండి. ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఎంత బ్రాడ్ నెక్ అయినా ఏ విధమైన నెక్ అయినా ఈజీగా థ్రెడ్ పైపింగ్ కుట్టుకోవాల్సిన పద్ధతి అయితే ఇదే. కొంచెం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా, ఉంచుకున్నా పర్లేదు. మనకు కరెక్ట్గా ఈ లైనింగ్ పీస్ అనేది కరెక్ట్గా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నుండి అయితే కుట్టుకొచ్చాను. ఇంతేనండి. అదే కుట్టు మీద కుట్టు వేయాలి. మన చేతికి కుడుతుంటే కూడా లోపల ఉన్న పైపింగ్ అనేది చేతికి తగులుతుంటుంది. దాని పక్కన వస్తుంది లేనిది కూడా మన చేతికి తెలుస్తుంటుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేశాను. నెక్ రౌండ్ కత్తెరతో కచ్చకలు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత లైనింగ్ని అయితే తిరిగేసాను. చూడండి పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఈ రౌండ్ తిరిగే చోట రౌండ్ క్రాస్ పోకుండా ఇట్లా క్లాత్ సమానంగా అనుకొని స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఈ పైపింగ్ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో అయితే కుట్టు అయితే పడాలి. దీనికి ఇంకా హెమ్మింగ్ అవసరం లేదు. కుట్టు కూడా పైకి కనపడదు. చాలా నీట్గా అనేది ఈ లోడింగ్ పద్ధతిలో బ్లౌజ్ అయితే ఖర్చులు కనపడకుండా చాలా బాగా నీట్ ఫినిషింగ్తోనైతే రెడీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన విధానము. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చింది రాంది కూడా ఏ విషయం చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూడండి లోపల పక్క ఎక్కడ ఖర్చులు కనపడకుండా లోడింగ్ పద్ధతిలో ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇది మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.